విద్య గురుండు విదేశ బంధువు, విద్య విశిష్ట దైవతము, విద్యకు చాటి ధనము లేని, విద్య కృపాల పూజితం, విద్య నెరుంగని వాడు మత్తుడే. విద్యను కనుక మీరు నేర్చుకున్నట్టయితే, నీతిగా నిజాయితీగా క్రమశిక్షణ కనుక మీరు నేర్చుకుని ఉంటే, మీ దగ్గర విద్య కనుక ఉంటే మీరు కోటీశ్వరులతో సమానము. ఎందుకంటే విద్యారంగంలో గారు చేస్తున్నటువంటి విద్యా నాయకులు, గౌరవనీయులు, మన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి స్వాగతం, సుస్వాగతం. జి నరేందర్ గారు, మన గౌరవ ఎంపీపీ గారు మరియు మిగతా పెద్దలందరి సమక్షంలో మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. పెద్దలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వినమ్రతతో కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క చక్కటి ప్రోగ్రాం చేసి ఈ కార్యక్రమాన్ని కూడా మరి ప్రతి ఒక్కరి సమక్షంలో వారి యొక్క తల్లిదండ్రులు మరియు వారికి విద్య నేర్పిన గురువుల సమక్షంలో ఒక ముఖ్యంగా నాకు ఇప్పుడే శ్రీనివాసరావు గారు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్లో చదివానని. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇలాంటి వేదికల ద్వారానే, ఆఫీసర్ల ద్వారానే మోటివేట్ అయ్యాను, డిసైడ్ చేసుకున్నాను. ఆ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉండి 10 మందికి మాట్లాడే స్టేజ్కి రావాలి, చెప్పే స్థాయికి రావాలి. ఐఎమ్ షూర్ మీరు కూడా ఆ విధంగా డిసైడ్ అవుతారు అనుకుంటున్నాను. మన అబ్దుల్ కలాం గారు చెప్తారు, శ్రీనివాస గారు ఒక సక్సెస్ మంత్రం పెడితే అబ్దుల్ కలాం గారు చెప్పారు సక్సెస్ మంత్ర, డ్రీమ్, థాట్, యాక్షన్. అరే స్వామి, కళ కూడా కనలేవా, నువ్వు ఏమవుతావు ఈ జీవితంలో అని. కనీసం కళ, దానికైతే ఏం సమస్య లేవు కదా. కళ కనటానికైతే సమస్య. విద్యా అభ్యాసములో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేటువంటి ప్రయత్నం జరిగింది. చీకటిలో టార్చ్ లాగా, ఒక వెలుతురులాగా వాళ్ళ దారిని చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో విద్యార్థుల యొక్క భయాన్ని పారద్రోలి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెలికలు ఏ విధంగా ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఉండాల్సినటువంటి పద్ధతులను చక్కగా వాళ్ళకు మరి బోధించిన తర్వాత వాళ్ళకు ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పద్ధతులలో చాలా మంది పిల్లలు మనం చూస్తుంటాం, నిరంతరం చదువుతూనే ఉంటారు, కానీ ఏదో రకమైన భయం, తర్వాత కన్ఫ్యూజన్. క్వశ్చన్ ఒకటైతే ఆన్సర్ ఒకటి రాస్తారు, తెలిసే ఉంటుంది, తర్వాత చెక్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికి కూడా ఒక పరిష్కారాన్ని చూపించేటువంటి జయహో సక్సెస్ మంత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా మనం నిర్వహించుకొని రెండోసారి కూడా జిల్లాలో మరి మనము ప్రథమ స్థానం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గం ప్రథమ స్థానం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో మరి విద్యా వ్యవస్థను వ్యాప్తి చేస్తున్నటువంటి మన డియు వారితో పాటు మరి విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ప్రధానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పట్టించుకోక అనేక సంవత్సరాలు అయింది. ప్రభుత్వ విద్య అంటేనే అది మనకు సంబంధించింది కాదు, ఎవరో పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు చదువుకునేటువంటి పాఠశాలలుగా మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నటువంటి అభిప్రాయం.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. ఉచిత విద్య ద్వారానే ప్రజలందరికీ, పేద విద్యార్థులందరికీ ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో 4 సంవత్సరాలుగా ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మరి మన జగిత్యాల జిల్లా వాస్తవంగా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి జిల్లా. విద్యా వ్యవస్థనే జగిత్యాల జిల్లా యావత్ తెలంగాణ రాష్ట్రం ఒకసారి తిరిగి చూసినటువంటి జిల్లా జగిత్యాల జిల్లా. దానికి కారకులు మన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హై స్కూళ్లలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని, ఉత్తేజం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని తద్వారా అందరినీ కూడా మోటివేట్ చేయడం ద్వారా మనం గత సంవత్సరమే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించి ఆ స్ఫూర్తితోటే జిల్లా కలెక్టర్ గారితో పాటు మరి హెడ్ మాస్టర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, అక్కడ ఉన్నటువంటి అమ్మాయి జీవితాలు